ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కర్ణాటక రాజకీయాల్లో మరో కుదుపు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి రాజన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం మార్పుపై హైకమాండ్ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. 3 నెలల క్రితమే డీకే శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఉండొచ్చని కూడా రాజన్న చెప్పారు. నాయకత్వ సమస్యను సాగదీయడం పార్టీకి మంచిది కాదంటూ హితవు పలికారు. సీఎం సిద్ధరామయ్యకు అత్యంత ఆప్తుడిగా ఉన్నారు రాజన్న వ్యాఖ్యలతో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ప్రస్తుతం కన్నడ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 2023లో రాజన్నకు సిద్ధరామయ్య కేబినెట్ లో చోటు దక్కింది. పార్టీ లైన్ దాటి రాహుల్ గాంధీని విమర్శించడంతో 2025 ఆగస్టులో కేబినెట్ నుంచి తొలగించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, కర్ణాటక రాజకీయాల్లో మరో కుదుపు అంటే రాజన్న చేసినటువంటి కామెంట్స్ అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో ఆయన వాస్తవం బయటికి చెప్పారు అనేటువంటి మాట. ఇలాంటి అంటే ముఖ్యమంత్రి పదవి విషయంలో సాగదీత ధోరణి కాకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటేనే పార్టీకి మంచిది అనేటువంటి ఒక అభిప్రాయం ఏంటి, ఏ విధంగా చూడాలి? కర్ణాటక కాంగ్రెస్ లో మరొకసారి హాట్ టాపిక్ అయినటువంటి అంశం. మరి కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో రాజన్న చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా నిజం అనే చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఏదైతే పిసిసి అధ్యక్ష పదవికి డీకే రాజీనామా చేసి ఉంటాడు అనేది ఒక రకమైన చర్చ. ఎందుకంటే గతంలోనే డీకే తాను జోడు పదవులు నిర్వహించలేను, ఇటు మంత్రిగాను అటు పిసిసి రెండింటిని బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది కాబట్టి తాను పిసిసి అధ్యక్ష పదవి రాజీనామా చేయడం సిద్ధంగా ఉన్నానంటూ గతంలో కూడా ఆయన ప్రకటించిన నేపథ్యం చూసాం. అయితే ఇప్పుడు ప్రధానంగా కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు అంశం జాతీయ రాజకీయాల్లో కాదు, కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం. వరుసగా భేటీలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి వరుసగా అటు డీకే ఇటు సిద్ధరామయ్య రెండు వర్గాలు కూడా అటు రాహుల్ ఖర్గే ఇటు కేసీ వేణుగోపాల్ వద్ద తమ వాదనలు తమ ప్రయారిటీలు వివరించారు. అయితే ఇక్కడ ప్రధానంగా గత కొంతకాలంగా కర్ణాటక రాజకీయాల్లో కనిపించని వీరప్ప మొయిలీ కూడా తెరపైకి వచ్చారు. ఆయన కూడా నాయకత్వ సమస్య పైన అతి తొందరలో సమీక్షపోతుంది, అధిష్టానం తీసుకునే నిర్ణయమే ఫైనల్, అధిష్టానం అన్ని ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే నేటి ఉదయం నుంచి పలు రకాల ఊహాగానాలు పలు రకాల నిర్ణయాలు కూడా జరిగాయి. ముగ్గురు నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. తర్వాత కేసీ వేణుగోపాల్, ఖర్గే, రాహుల్ గాంధీ ముగ్గురు భేటీ అయ్యారు. అయితే ఈ గాంధీ దూరంగా ఉన్నారు. అయితే చూడాలి, రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు సిద్ధరామయ్య వైపు కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతుందా, క్యాబినెట్ విస్తరణకు అవకాశం ఇస్తుందా, రాజ్యసభ పదవులు, మరోపక్క శాసన మండలి ఎన్నికల ఇష్యూస్, ఈ అన్నిటిపైన ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే రాబోయే 2 ఏళ్ల పాలన ఎలా సాగుతుందని ఒక చర్చ. 2028లో ఎన్నికలున్నాయి. కీలక రాష్ట్రం కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే అది జాతీయ స్థాయిలో ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కర్ణాటకలో ఈ ఎన్నికల్లోనే గత పార్లమెంట్ ఎన్నికల్లోనే కర్ణాటక రాష్ట్రంలో బీజేపీకి అత్యధిక సీట్లు రావడంతో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడానికి అవకాశాలు కోల్పోయాయి. కారణం కేవలం కర్ణాటకే కాదు, హిమాచల్ ప్రదేశ్ లో సిట్టింగ్ 4 ఎంపీ సీట్లు ఓడిపోయారు. ఇటు తెలంగాణలో కేవలం అధికార పార్టీ 9 సీట్లకే పరిమితింది. కేవలం 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రతిభ చూపలేకపోవడంతో నేరుగా ఎన్డీఏ కూటమి బీజేపీ మరోసారి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ నేతలే మార్గం సుగమం చేశారనే విమర్శలు. ఇలాంటి నేపథ్యంలో డీకేకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే కర్ణాటక రాజకీయాలు ఎలా మారతాయా, డీకే కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా లేక బీజేపీకి వెళ్తాడా అనేది కూడా జాతీయ స్థాయిలో ఒక జోరుగా చర్చ నడుస్తుంది. మురళి, అదే కర్ణాటక రాజకీయాలని అంటే రాజన్న చెప్పినటువంటి ఒక అంశం, ముఖ్యమంత్రి పదవి అంశంలో సాగదీత ధోరణి అనేది ఇంకా ఉంటే మంచిది కాదు పార్టీకి అనేటువంటి మాట. మరి ఇప్పటికీ కూడా అధిష్టానం ఓ కొలిక్కి అంశాన్ని తీసుకొని రాలేకపోతోంది అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది కదా. అసలు ఈ పరిణామాలను ఎలా చూడాలంటారు? అధిష్టానం దగ్గరికి సిద్ధరామయ్య వెళ్లేటువంటి పరిస్థితి ఉంది, ఒక కొలిక్కి వస్తుందా? మరి ఇరువురికి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తారా? ఎవరు వెనక్కు తగ్గుతారు, ఎవరు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠిస్తారనేది కూడా ఒకంత సస్పెన్స్ గా మారినటువంటి పరిస్థితి. దాన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చకపోతే
అది జాతీయ స్థాయిలో పలు రకాల విమర్శలకు దారితీస్తుంది. డికే శివకుమార్ పైన ఇప్పటికే బీజేపీ ఒక ఫోకస్ చేసింది, కేసులు పెట్టింది, ఈడీ కేసులు ఎదుర్కొన్నారు, జైలుకి వెళ్ళిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 ఫార్ములాను అమలు చేయమని డీకే పదే అధిష్టానాన్ని కోరుతున్నాడు. 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు కోరారు. 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ఇదే రాహుల్ గాంధీ నీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందంటూ హామీ ఇచ్చారు. ఆ రాహుల్ గాంధీ మాట ఎటు వెళ్తుందా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన మాట వెళ్తుందా, ప్రజల్లో ఏమనుకుంటున్నారా అనే అంశాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టిన నేపథ్యం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని నేరుగా ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. అది ఈ రోజుకి నెరవేరలేదు. అది కూడా తెలంగాణలో కూడా ఒక పెద్ద చర్చ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని నమ్ముతారా అనే ఒక చర్చను కూడా జాతీయ స్థాయిలో బీజేపీ ఇప్పటికీ తీసుకొచ్చింది. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకపోవడానికి, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాకపోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వం కోరు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకునే చర్యలు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఎవరైతే విధేయుడిగా ఉంటారో వారికే ముఖ్యమంత్రి పీఠం అప్పచెప్పడం, ఇలాంటి కొన్ని పరిణామాలు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో పడేది. ఇప్పుడు ప్రధానంగా రాజన్న చేసిన ఆరోపణలు వాస్తవం ఉంది అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే డీకే ఖచ్చితంగా ఒక 3 నెలల క్రితం పిసిసి అధ్యక్ష పదవి రాజీనామా చేసి ఉంటారంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా నమ్మే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గతంలో జోడు పదవి ఇటు డిప్యూటీ సీఎం తో పాటు అటు పిసిసి అధ్యక్ష పదవికి కూడా ఆయన అటు పిసిసి అధ్యక్ష పదవి 2 నా వల్ల కాదు, పిసిసికి రాజీనామా చేస్తానంటూ గతంలో ఆయన ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో నేటి ఉదయం నుంచి జరుగుతున్న భేటీలు, నేటి ఉదయం జరుగుతున్న చర్చలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఎక్కడో ఒక చోట చెక్ పెట్టాల్సిన నేపథ్యం ఉంది. వచ్చే ఎన్నికలు 2028 ఎన్నికలను టార్గెట్ గా కాంగ్రెస్ పనిచేయాల్సిన నేపథ్యం ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సిద్ధరామయ్య ఈ ఎన్నికలే నాకు చివరి ఎన్నికలు, ఈ ఎన్నికల్లో మాత్రమే తాను పోటీ చేస్తున్నాను, నాకు మొట్టమొదటిగా 2.5 ఫార్ములా అమలు చేయండి, నన్ను ముఖ్యమంత్రి చేయండి అంటూ కోరిన సిద్ధరామయ్య 2.5 అయిపోయిన తర్వాత తానే ముఖ్యమంత్రిగా ఉంటారు వ్యాఖ్యలు కూడా ఇప్పుడు డీకే వర్గంలో ఆందోళన రేకెత్తాయి. డీకే కాంగ్రెస్ పార్టీలో ఉంటారా వెళతారా అనేది కాలం జవాబు చెప్పాలి. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్యకు చెక్ పెట్టకపోతే ఇది కాంగ్రెస్ పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉన్నాయి. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి, రాబోయే రోజుల్లో వివిధ రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. 2027, 28 దాదాపు 14 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఈ 14 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది చూడాలి. కీలకంగా 2028 అటు తెలంగాణ, ఇటు కర్ణాటక 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చూస్తున్నారు. అయితే అత్యంత బలమైన అహిందా నేత, అత్యంత బలమైన సిద్ధరామయ్య లాంటి నేతను ముఖ్యమంత్రి పీఠం నుంచి తీస్తే అవి కాంగ్రెస్ పార్టీ ఈక్వేషన్స్ ఎలా మారుతాయనేది కూడా జాతీయ రాజకీయాల్లో చర్చ అయింది. అయితే ప్రస్తుతం నాయకత్వ సమస్యకు చెక్ పెడతారా, ఇదే పోరును ఇంకా కొంతకాలం కొనసాగిస్తారా అనేది వేచి చూడడమే మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. కర్ణాటక రాజకీయాల్లో మాజీ మంత్రి రాజన్న చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయాల్ని ఒక కుదిపాయని చెప్పాలి. సీఎం మార్పుపై హైకమాండ్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో 3 నెలల క్రితమే డీకే శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఉండొచ్చు అని కూడా రాజన్న చెప్పారు. నాయకత్వ సమస్యను సాగదీయడం పార్టీకి మంచిది కాదని హితో పలికారు. సీఎం సిద్ధరామయ్యకు అత్యంత ఆప్తుడిగా ఉన్నారు రాజన్న వ్యాఖ్యలతో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయని చెప్పాలి. ప్రస్తుత కన్నడ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 2023లో రాజన్నకు సిద్ధరామయ్య కేబినెట్ లో చోటు దక్కింది. పార్టీ లైన్ దాటి రాహుల్ గాంధీని విమర్శించడంతో 2025 ఆగస్టులో కేబినెట్ నుంచి రాజన్నను తొలగించారు.